హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నేను ఈ వీడియోలో నా 33 ఏజ్లో ఉన్న విపరీతమైన జాయింట్ పెయిన్స్ నుంచి ఎట్లా రిలీఫ్ అయ్యాను అనేది ఇంట్లో చిన్నగా హెవీ డైట్ కాస్ట్లీ ఫుడ్ కాకుండా ఇంట్లో ఉండే వాటితో ఎట్లా చేంజ్ చేసుకుని రిలీఫ్ అయ్యాను అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా అందరూ ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి కాస్ట్లీ ఫుడ్. అందుకు ఇట్లా చిన్నగా చేంజెస్ చేసుకుని మీరు రిలీఫ్ అయ్యేటానికి యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను. నేను నైటే ఇట్లాగా ఎండు ఖర్జూరాన్ని రోస్ట్ చేసుకుని ఇలా చిన్న పీసెస్ చేసుకుని నానపెట్టుకుంటానండి. ఇలా 2 డేస్కి ఒకసారి అయితే తాగుతాను. మీరు డైలీ కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇట్లాగా నేను కాస్ట్లీగా డైట్ ఇట్లానే మనం హెల్తీగా ఉండాలంటే కాస్ట్లీ డైట్ ప్లాన్స్ ఏం అవసరం లేకుండా చక్కగా ఫారెన్ ఫుడ్స్ ఏం అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా మన ఆరోగ్యాన్ని మనం పెంచుకోవచ్చండి. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది జాయింట్ పెయిన్స్ తగ్గడానికి అన్న పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి యూజ్ అయింది. ఫస్ట్ ఇదేనండి, పసుపు అండి. నేను ఇంట్లో పట్టించుకున్న పసుపు అలా రోజు ఫస్ట్ నేను చేసేది మరి ఇది మటుకి 3 months స్కిప్ చేయకుండా నేను వాడాను. వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందండి. ఇది మటుకి నేను 3 months ఆగకుండా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఫస్ట్ నేను తాగేది ఇదేనండి. ఇవి తాగేస్తాను. ఇది తాగిన తర్వాత కొంచెం ఇలాగా పౌడర్ కొట్టుకున్నాను. ఇది ఏంటంటే కనుక వాము, జీలకర్ర, కొంచెం మెంతులు, ధనియాలు, సొంటి, కొంచెం మిరియాలు ఇట్లా పొడి చేసి ఉంచుకున్నాను. అది తాగేగానే హాట్ వాటర్లో వేసేసి ఒక 15 minutes ఉంచితే ఫ్లేవర్ దిగిపోతుంది కండి. హాట్ వాటర్ ఇంకొంచెం వేసుకుని తాగేస్తాను. ఇట్లా నాకు డైజెషన్ కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గింది. ఇట్లా నేను హెల్దీగా, ఎందుకంటే అందరూ మనీ ఎఫర్ట్ చేయలేం కదండి. ఇట్లా ఇంట్లో ఉండే వాటితోనే తగ్గించుకోవచ్చు. నాకు రియల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను 3 months నుంచి చేస్తున్నాను. నాకు 80% ఆఫ్ పెయిన్స్ తగ్గినాయి అని నా పని అయితే నేను యాక్టివ్గా చేసుకోగలుగుతున్నాను. నా బాడీ కూడా లైట్గా అనిపిస్తుంది. ఇదివరకు ఏ పని చేయాలన్నా సరే చేయకుండా అట్లా వదిలేసి ఎప్పుడో లేసినప్పుడు చేసేదాన్ని. పెయిన్స్కి కాలు కింద పెట్టాలంటే ఏడుపు వచ్చేసేది. మెడిసిన్ కూడా నాకు వర్క్ అవ్వలేదండి. ఇంక ఈ మెడిసిన్ వేసి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నేను ఇట్లా నిర్ణయం తీసుకుని చేంజ్ చేసుకున్నవి ఇంట్లోనే చిన్నగా హెల్తీగా. ఇదేమో నేను చెక్క, లవంగాయ, యాలకుల పొడి అండి. అది ఒక 2 days ఆ పొడి తాగితే 2 days చెక్క, లవంగాయ పొడి తాగుతాను. 2 days ఏమో ఫ్లాక్స్ సీడ్స్ తాగుతాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా అంతే 15 minutes ముందుకు నేను హాట్ వాటర్లో వేసేసి ఉంచేసి ఒక 15 minutes అయితే హాట్ వాటర్ పోసేసి తాగేస్తాను. ఇంకోటి యాడ్ చేసుకుంది ఏంటంటే అల్లం అండి. ప్రతి దాంట్లో అల్లం నేను యాడ్ చేస్తున్నాను, ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇట్లా టీ అయితే కనుక నేను ఒక మనిషికి వేసేదానికన్నా 2 మనుషులు వేసేది వేసుకుని తాగుతున్నాను. నేను ఇట్లాగా అన్ని రకాలు తింటున్నానండి, కానీ అవి మన దగ్గర ఉన్న వాటిలోనే హెల్తీగా చేసుకుని తింటున్నాను అంతే. నేను ఇవి తినొద్దు అవి తినొద్దు డైట్ చేయండి అనేసి అయితే నేను అనట్లేదు, ఎందుకంటే నేను కూడా అట్లా చేయలేదు. సరిగ్గా మనం కుక్ చేసుకుని ఉన్న వాటిలోనే సరిగ్గా కుక్ చేసుకుంటే అదే మనకు సూపర్ ఫుడ్ అండి. ఇది ఇంకోటి ఏంటంటే మునగాకు, కరివేపాకు అండ్ దెన్ పునగంటి కూర పొడి ఎండబెట్టుకుని ఫ్యాన్ కింద ఎండబెట్టుకుని పొడి చేసుకున్నానండి. ఇది నేను మునగాకే 80% దాకా ఉంది. అన్ని కర్రీస్లో లాస్ట్లో ఒక స్పూన్ అయితే వేసుకుంటాను. వేసుకుని ఆఫ్ చేసేస్తాను. దాన్ని ఉడకనివ్వను, అదే ఉడికే వరకు ఉంచను, రోస్ట్ అయ్యే వరకు వేసుకుని ఆఫ్ చేసేస్తాను. టేస్ట్ అయితే ఏమి చేంజ్ అవ్వదండి. నెక్స్ట్ ఇంకోటి, వాకింగ్కి వెళ్ళి వచ్చినాక ఇంకొకటి వెళ్ళే ముందు నేను చియా సీడ్స్ అయితే వాటర్లో వేసేసి 2 daysకి ఒకసారి తీసుకుంటాను. వేసేసి రాగానే ఇంకా హాట్ వాటర్ వేసేసి హాట్ వాటర్లో చియా సీడ్స్ అయితే 2 daysకి ఒకసారి అట్లా తాగుతాను. ఒక 2 daysకి ఇది తాగితే కనుక ఇంకో 2 days లెమన్ వాటర్ తాగుతాను. అట్లా చేంజ్ చేసుకుంటూ తాగుతాను. అప్పుడు నేను కూడా హ్యాపీగా హ్యాపీగా తాగుతాను కాబట్టి త్వరగా రిజల్ట్ అయితే కనపడుతుంది. ఏదైనా మనం తినే దాంట్లో హ్యాపీగా చేసుకుని ఇష్టంగా తాగితే ఇష్టంగా చేసుకుంటే రిజల్ట్ అనేది బెస్ట్ వస్తుందండి. టిఫిన్కి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇవి జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు మొలకెత్తనివి. ఇది వీక్లీ వన్స్ ఇలాగా దోశ అయితే వేసుకుంటాను. ఇది నేను ప్రజెంట్ మొలకలు ఎత్తిచ్చి పెట్టుకున్నానండి. ఇది నేను పౌడర్ కూడా చూపిస్తాను. నేను పౌడర్ చేసుకుంటాను. రాగులు అయితే కనుక ఒక 3 months నుంచి వాడుతున్నాను. ఇవైతే కనుక ఇట్లా మొలకెత్తించుకుంటున్నాను, కానీ నేను అవి కూడా పొడి చేయించుకుంటాను, చేసి చూపిస్తాను మీకు. ఇంకోటి పొట్టు మినపప్పు అండి. పొట్టు మినపప్పు కూడా సేమ్ ఇట్లా పొట్టుతోనే వండుకోవడం స్టార్ట్ చేశాను. పొట్టు మినపప్పుతోనే వడలు చేసిన వీడియోలో అనేది పెట్టాను, చూడండి. అట్లా పొట్టుతోనే చేసుకోవడం స్టార్ట్ చేసాం. రైస్ ఐటెంకి వచ్చేసరికి ఇట్లా నువ్వులు ఉండలు ఇలా తినని వాళ్ళు ఏంటంటే రైస్లో వేసేసుకుని కడిగేసుకుని ఇట్లాగా రైస్ వండేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమీ చేంజ్
ఉండదండి. నేను తింటున్నాను 2 డేస్కి ఒకసారి ఇట్లా తింటున్నాను. అండ్ ఎక్కువ మన 15 మినిట్స్ కుక్ అయ్యేలోపు ఎక్కువ ఉడకదు కదండి, సరిపోతుంది. ఒకరోజు ఏమో ఇట్లా మొలకెత్తిన పెసలు వేసేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఉత్తి రైస్ కూడా ఎంత టేస్ట్గా ఉంటుందో. ఒక రోజేమో ఇలాగ శనగలు వేసేసుకుంటాను. శనగలు ఇంకా వస్తున్నాయండి, ఆఫ్టర్నూన్ లంచ్ కల్లా వచ్చేస్తాయి. ముందు రోజు నానబెట్టుకుని మొలకెత్తిచ్చిన తర్వాత ఒక 2 డేస్ స్పెషల్ అయితే 2 డేస్ నువ్వులు, 2 డేస్ శనగలు వేసుకుంటాను. ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నప్పుడు మటుకి చక్కగా వైట్ రైస్ ఎప్పుడైనా అట్లా కూడా తినేస్తాను. ప్రోటీన్కి వచ్చేసరికి ఎగ్, చికెన్ యాడ్ చేశాను. అప్పుడప్పుడు మటన్ తింటాము. ఇంకా మిల్ మేకర్ ఒకటండి. ఇలాగ పెసరపప్పు వేసిన రైస్ ఒకరోజు వండుతాను. పెసలే కాకుండా ఇట్లాగే నేను ఇంట్లో ఉండే వాటితోనే చేంజ్ చేసుకుని నా పెయిన్స్ నిజంగా నా రియల్ లైఫ్లో 80% తగ్గాయండి. బాడీ కూడా లైట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక చేంజ్ ఏం చేశానంటే, నేను డైలీ 1 అవర్ 30 మినిట్స్, లేదు ఆ రోజు బాగాలేదు నీరసంగా అనిపించింది అంటే 15 మినిట్స్ కంపల్సరీ వాకింగ్ కూడా యాడ్ చేశాను. ఇంట్లో ఉండే వాటితోనే మన ఆరోగ్యం ఉందండి. హెల్తీగా ఉండాలంటే కాస్ట్లీ డైట్ ప్లాన్స్ వేసుకుని మన మనీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇలాగ చక్కగా చిన్నగా చేంజెస్ చేసుకుని మీ హెల్త్ని హ్యాపీగా ఉంచుకోండి. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఎర్లీగా చేయండి. మార్నింగ్ కొంచెం లైట్గా ఉండి బాడీ యాక్టివ్గా ఉంటుందండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండి. 3 months స్టార్ట్ చేశాను. మీరు కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ అండి.